హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ 2023 కీలక ప్రతిపాదనలు అయితే ఇలా ఉన్నాయండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర రెండవ పీఆర్సీ ప్రతిపాదనలు అండి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన చేసిన ప్రతిపాదనలపై అయితే చర్చ ముఖ్య అంశాలు అయితే ఇలా ఉన్నాయి. సో తెలంగాణలో రెండవ పీఆర్సీ కమిషన్కు సంబంధించిన ప్రతిపాదనలను సంఘ పక్షాన ఇదివరకే సమర్పించి ఉన్నాము. సో ఈ ప్రకారంగా మా యొక్క ప్రతిపాదనలపై చర్చించుటకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఈ విధంగా కొన్ని అంశాలను అయితే తమరి దృష్టికి తీసుకుని వస్తున్నామని అయితే నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఈ విధంగా అవి ఏంటి, మన ముందుకు తీసుకొచ్చిన ముఖ్య అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. రెండవ పీఆర్సీ అనేది జనవరి 1, 2023 నుంచి 50.54% ఫిట్మెంట్తో ఆ రోజుకి ఉన్న కరువు భత్యం 33.67% కలుపుకొని వేతన సవరణ చేయాలి అని అయితే అడగడం జరిగింది. కనీస వేతన అనేది 35,000గా ఉండాలి. కనీస వేతనానికి మరియు గరిష్ట వేతనానికి మధ్య గల నిష్పత్తి అనేది 1:9.44 అండి. 1:9.44గా ఉండాలి. ఈ రేషియో అనేది కనీస వేతనానికి మరియు గరిష్ట వేతనానికి మధ్య గల నిష్పత్తి. ఇక సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. 4వది, వార్షిక ఇంక్రిమెంట్ రేటును 3% నుంచి 3.5%గా ఉండాలి. ఇక 5వది, ప్రస్తుతం ఉన్న మాస్టర్ స్కేల్ విధానాన్ని 80 స్టేజ్లుగా 26 సెగ్మెంట్లుగా కొనసాగించాలి. 6వది, సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు స్కూల్ అసిస్టెంట్ల మధ్య వేతన నిష్పత్తి ప్రస్తుతం ఉన్న 1:1.363 నుంచి 1:1:1.15గా అయితే ఉన్న ఈ నిష్పత్తిని తగ్గించాలి అని కోరడం జరిగిందండి. సో ఇంకా ఈ విధంగా చాలానే అడగడం జరిగింది. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న పీజీటీలకు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లతో సమానంగా వేతనాలు సవరణ చేయాలి. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిఆర్పి కేజీబీవీలలో అయితే పనిచేస్తున్న సిబ్బందికి మండల వనరుల కేంద్రంలో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇక ఐఈఆర్పీల అందరూ కూడా గత అనేక సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తూ ఉన్నారు. వారిని రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రతిపాదనలు చేయాలని కోరుతున్నామని అయితే అడగడం జరిగింది. సో ఇక వారిని రెగ్యులరైజ్ చేసే వరకు వారికి మినిమం టైం స్కేల్ ఇచ్చే విధంగా ప్రతిపాదన చేయాలని అయితే కోరడం జరిగింది. గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఇక పారిటీ స్కేలను ప్రతిపాదించాలి అని అయితే అడగడం జరిగిందండి. ఇక 2017 టీఆర్టీ ద్వారా 2019లో నియమితులైన ఉపాధ్యాయులకు, గురుకుల బోర్డు ద్వారా 2019లో నియమితులైన గురువులకు, ఉపాధ్యాయులకు తెలంగాణ 1వ పీఆర్సీలో అయితే జరిగిన నష్టాన్ని భర్తీ చేసే విధంగా కనీసం 4 నోషనల్ ఇంక్రిమెంట్లైనా మంజూరు చేయాలని అయితే అడగడం జరిగింది. అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 9వ పీఆర్సీలో సీనియర్ మరియు జూనియర్ ఉపాధ్యాయులకు ఒకే వేతనం దగ్గర నుంచి నిర్ణయించబడిన సీనియర్లకు అన్యాయం జరిగింది. దీన్ని సవరించుటకు 0 నుంచి 5 అంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ఒక వెయిటేజ్ ఇంక్రిమెంట్ను, అలాగే 5 నుంచి 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన వారికి 2 ఇంక్రిమెంట్లు, అలాగే 10 నుంచి 15 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన వారికి 3 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు, అలాగే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఈ విధంగా 4 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు అయితే ఇవ్వాలి అని కోరడం జరిగిందండి. ఇంకా 20 నుంచి 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి 5 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని అయితే అడగడం జరిగింది. సో ప్రస్తుతం కొనసాగుతున్న ఆటోమేటెడ్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను 6, 12, 18, 24 ఇలా 6 సంవత్సరాలు కానీ, 12 సంవత్సరాలు కానీ, 18 సంవత్సరాలు కానీ, 24 సంవత్సరాలు కానీ ఈ విధంగా వీటికి బదులుగా 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలుగా అయితే మార్చాలి అని అయితే అంటున్నారు. ఆటోమేటెడ్ అడ్వాన్స్ స్కీమ్ పొందుటకు 50 సంవత్సరాల వయసు దాటిన వారికి డిపార్ట్మెంటల్ పరీక్షల నుంచి అయితే మినహాయింపు ఇవ్వాలని అయితే అడగడం జరిగింది. ఆటోమేటెడ్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా 12 సంవత్సరాల స్కేల్ తీసుకున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకి, 24 సంవత్సరాల స్కేల్ తీసుకున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలి అని అయితే అడగడం జరిగింది. 15వదండి, స్పెషల్ మోషన్ పోస్టు స్కేలు 11 తీసుకున్న వారికి
ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు FR 22B అమలు చేయాలి. సో మరియు వారికి 6 సంవత్సరాల స్పెషల్ గ్రేడ్కు అనుమతించాలని అయితే కోరడం జరిగింది. ఇక 16వది కరువు భత్యం ప్రతి 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా అందించాలి. 15వది HRA స్లాబులు 30%, 25%, 20%గా అయితే మార్చాలి. 18వది మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు అందరికీ కూడా నెలకు 8,000 అదనంగా అయితే చెల్లించలేను అని అడగడం జరిగింది. ఇక ఏజెన్సీ ఏరియాలో పనిచేసే వారికి మూల వేతనం 8%, 10%, 12% ఈ విధంగా స్పెషల్ కాంప్లిమెంటరీ అలవెన్స్ అయితే అందజేయాలని అయితే అడగడం జరిగింది. ఇక వికలాంగ ఉద్యోగులకు అయితే ఇచ్చే భత్యంలో నెలకు 6,000కు అయితే ఈ భత్యాన్ని పెంచాలి అని అయితే కోరడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర ఉద్యోగులకు అందజేసే రీడర్ అలవెన్స్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు 3,000, స్కూల్ అసిస్టెంట్లకు 4,000, జూనియర్ లెక్చరర్లకు 5,000 అయితే 5,000కు పెంచాలి అని కోరడం జరిగింది. ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఉద్యోగి పిల్లల డే స్కాలర్స్ అయితే నెలకు 2,250గా హాస్టల్లో చదువుతూ ఉన్నట్లయితే నెలకు 6,750గా ఇవ్వాలి అని కోరడం జరిగింది. 23వది ప్రాథమిక పాఠశాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లకు HM అలవెన్స్ను అయితే పెంచాలి. అలాగే 24వది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే లైబ్రరీ అలవెన్స్ను అందించాలి అని కోరడం జరిగింది. 25వది మధ్యాహ్నం భోజనం నిర్వహించే ఉపాధ్యాయుడికి నెలకి 2,000 భత్యంగా ఇవ్వాలి అని కోరడం జరిగిందండి. సో అదేవిధంగా 26వది ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఒకే చోట పనిచేసే ఉపాధ్యాయులను మరొక చోట డిప్యూటేషన్ మీద అయితే పంపించినట్లయితే వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే డిప్యూటేషన్ అలవెన్స్ అందించాలి. అలాగే 27వది ప్రతి ఉద్యోగికి 4 సంవత్సరాలకు ఒకసారి దేశం మొత్తంలో ఎక్కడైనా వెళ్ళే విధంగా 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళే విధంగా LTC సౌకర్యం కల్పించాలి అని కోరడం జరిగింది. 28వదండి ఉద్యోగి చనిపోయిన సందర్భంలో అంత్యక్రియల కోసం అందించే ఖర్చును 50,000కు పెంచాలి అని కోరడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు నెలకు 33,000 మెడికల్ అలవెన్స్ క్రింద డెలివరీ వరకు అందించాలని కోరడం జరిగింది. ఇక పండుగ అడ్వాన్సు స్కేల్ నిమిత్తం లేకుండా 4వ తరగతి ఉద్యోగులకు 20,000గా, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 30,000 అందించాలి అని కోరడం జరిగింది. గ్రాడ్యుయేటీని 24 లక్షలుగా పెంచాలి అని కోరడం జరిగింది. సర్వీస్ పెన్షన్లు ప్రస్తుతం ఇస్తున్న మూల వేతనం 50% కాకుండా 75%గా సవరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు కమ్యూటేషన్ రిస్టోరేషన్ పీరియడ్ను 10 సంవత్సరాలకు తగ్గించాలి. ఇంకా ఉద్యోగి మరణించినప్పుడు కుటుంబ సభ్యులకు ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ను 50%కి పెంచాలి అని కోరడం జరిగింది. ఇక చైల్డ్ కేర్ లీవ్ను 2 సంవత్సరాలకు పెంచాలి. అలాగే ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించాలి అని అయితే కోరడం జరిగింది. సో ఈ విధంగా 36వది తల్లిదండ్రుల అంత్యక్రియ నిర్వహించే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 5 రోజుల స్పెషల్ లీవ్ను మంజూరు చేయాలని కోరడం జరిగింది. 37వది అయ్యప్ప మాల, శివమాల, హనుమాన్ మాల లాంటివి ధరించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సగం రోజు నుంచి వారి విధుల నుండి మినహాయింపు ఇవ్వాలి అని కోరడం జరిగింది. ఇక శ్రావణ మాసంలో ప్రతి శనివారం పాఠశాల సగం రోజు నడిచే విధంగా చూడాలి అని అయితే సూచించింది. శ్రావణ మాసంలో ప్రతి శనివారం రోజు మాత్రం పాఠశాల హాఫ్ డే వరకే నడిచేలా చూడాలని అయితే కోరడం జరిగింది. ఇక 39వది వికలాంగ ఉద్యోగులకు అదనంగా 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను సౌకర్యాన్ని కల్పించాలని కోరడం జరిగింది. 40వది 1 సంవత్సరంలో ఉన్న పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 135 రోజులు చైల్డ్ అడాప్టేషన్ లీవ్లు కూడా కల్పించాలని కోరడం జరిగింది. 41వదండి ఉద్యోగ ఉపాధ్యాయుల కార్పొరేట్ ఆసుపత్రులు సహా అన్ని హాస్పిటళ్లకు క్యాష్లెస్ వైద్య సదుపాయాన్ని అయితే కల్పించే విధంగా EHS పథకం పకడ్బందీగా అమలు అయ్యే విధంగా EHS పథకాన్ని సరిచేయాలని అయితే కోరడం జరిగింది. సో ఇవన్నీ కూడా TPUS అయితే వినతి చేసుకోవడం జరిగిందండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.